బెంగళూరు నగర బస్సు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ మారువేషంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం రాత్రి ముఖానికి మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిలా బెంగళూరు BMTC బస్సులో ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన రవాణా శాఖ మంత్రికి ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కేవలం చిల్లర లేదనే ఒక చిన్న కారణంతో స్వయంగా మంత్రిని కండక్టర్ బస్సు దిగిపోవాలని నిర్మోహమాటంగా చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లికి వెళ్లే BMTC బస్సులో ఎక్కిన మంత్రి బైరతి సురేష్ 2 టికెట్లు ఇవ్వాలని కోరుతూ కండక్టర్కు 100 రూపాయల నోటిచ్చారు. టికెట్కు సరిపడా చిల్లరివ్వాలని కండక్టర్ కోరగా ప్రస్తుతం తన వద్ద చిల్లర లేదని మంత్రి నమ్రతగా సమాధానమిచ్చారు. అయితే తన వద్ద కూడా చిల్లర లేదంటూ తన బ్యాగ్ చూపించిన కండక్టర్ చిల్లర లేకపోతే వెంటనే బస్సు దిగిపోవాలని మంత్రికి గట్టిగా సూచించారు. సదరు మంత్రి పూర్తిగా మారువేషంలో ఉండడంతో బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఆయన్ను అసలు గుర్తించలేకపోయారు. తన అసలు గుర్తింపును ఎక్కడా వెల్లడించకుండా మంత్రి బైరతి సురేష్ కండక్టర్ చెప్పినట్లే నిశ్శబ్దంగా బస్సు దిగిపోయారు. అనంతరం మంత్రికి ఎదురైన ఈ చేదు అనుభవంపై రవాణా శాఖ అధికారులు ఉన్నత స్థాయి విచారణ జరిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సదరు బస్సు డ్రైవర్ కండక్టర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం 7:10 నుంచి రాత్రి 9:10 వరకు మంత్రి సురేష్ వివిధ బస్సుల్లో ప్రయాణించారు. జేఎమహల్, టీవీ టవర్, RT నగర్, CBI రోడ్, హెబ్బాల్, మాన్యతా టెక్ పార్క్ ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. నాగవార, హెన్నూరు బండే, బైరతి బండే, గెడ్డలహళ్లి ప్రాంతాల్లో BMTC బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సామాన్య ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న సాధక బాధకాలను, రవాణా ఇబ్బందులను ఈ పర్యటన ద్వారా ఆయన స్వయంగా తెలుసుకున్నారు. బస్సు ప్రయాణం అనంతరం మంత్రి నాగశెట్టిహళ్లి నుంచి కొంత దూరం సాధారణ ప్రయాణికుడిలా ఆటోలోనూ ప్రయాణించారు. ప్రయాణం ముగిశాక మీటర్లో కేవలం 30 రూపాయలు చూపించినప్పటికీ ఆటో డ్రైవర్ మంత్రి నుండి 36 రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఛార్జీ ఎందుకు అడుగుతున్నావని మంత్రి ప్రశ్నించగా మీటర్లో చిన్న సమస్య ఉందని డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఆ మీటర్ సమస్యను తర్వాత సరిచేస్తానని చెప్పడంతో మంత్రి సురేష్ 40 రూపాయలు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన వినూత్న అనుభవాన్ని X వేదికగా పంచుకుంటూ మంత్రి బైరతి సురేష్ ఒక సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రజా రవాణా సేవల నాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే బెంగళూరులో BMTC బస్సుల్లో ఆకస్మికంగా ప్రయాణించానని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీతనం కలిగిన ప్రజా రవాణా అందించడమే తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.